భారత్ శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన అత్యంత పటిష్టమైన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. యువ కెప్టెన్ శుభమన్ గిల్ నాయకత్వంలో టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలంటే ఇప్పటి నుంచి టీమిండియా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. అందుకే శ్రీలంక గడ్డపై 2 మ్యాచ్ల్లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు మరింత దగ్గరవ్వాలని టీమిండియా భావిస్తుంది. లంక స్పిన్ అనుకూల పిచ్చిలపై మన కుర్రాలు ఎలా రాణిస్తారనేది ఇప్పుడు క్రీడా వర్గాల హాట్ టాపిక్. శ్రీలంక సైతం సొంత గడ్డపై ఎప్పుడు ప్రమాదకరమైన జట్టే. గతంలో శ్రీలంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన చరిత్ర ఉంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ సీనియర్లు గైర్హాజరులో కూడా యువ ఆటగాళ్లు ఎంతో బాధ్యత తీసుకొని అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం భారత క్రికెట్ కు శుభ పరిణామం. గిల్ నాయకత్వ లక్షణాలకు, అతని వ్యూహ రచనకు ఈ సిరీస్ తన కెరియర్ ను మలుపుగా మారే అవకాశం ఉంది. కాగా బ్యాటింగ్ ఆర్డర్ వైపు చూస్తే కుర్రాళ్ల జోరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ భయం లేకుండా బ్యాటింగ్ జులిపించే డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, అలాగే అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. రాహుల్ సీనియారిటీ పరిగణలోకి తీసుకున్న బోర్డు అతడిపై ప్రత్యేక నమ్మకం ఉంచింది. ఇక వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఎంపికయ్యారు. పంత్ తన మార్క్ అటాకింగ్ కు పెట్టిన పేరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి గురి కాకుండా నిలకడగా ఆడే సత్తా జురేల్ సొంతం. ఇక మిడిల్ ఆర్డర్ లో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ జట్టులో చాలా కీలకంగా మారనున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ తో పాటు మానవ్ సుతార్ కూడా తొలి మ్యాచ్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం చూసుకుంటే తొలి టెస్ట్ మ్యాచ్ కి తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. ఇక ఫస్ట్ డౌన్ లో సాయి సుదర్శన్ లేదా పడికలలో ఒకరికి ఛాన్స్ రానుంది. ఇక 4వ స్థానంలో శుభమన్ గిల్, 5వ స్థానంలో రిషబ్ పంత్, అలాగే 6వ స్థానంలో ధ్రువ్ జురేల్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే 3 స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా, అలాగే మరో 2 స్పిన్నర్లుగా మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ లకి తుది జట్టులో చోటు దక్కనుంది. అలాగే ఈ తొలి టెస్ట్ కు బుమ్రా పూర్తిగా గాయం నుంచి కోలుకుంటే ప్లేయింగ్ 11 లో ఉంటాడు, లేదంటే ప్రసిద్ధి కృష్ణ తుది జట్టులో ఉంటాడు. ఇక మరో ఫాస్ట్ బౌలర్ గా మహమ్మదీ సిరాజ్ కు స్థానం ఖాయం.